దేవుడు ఎప్పటి వరకు మనల్ని పిల్లల్లా చూస్తాడంటే, మన దృష్టికి సమాజం దృష్టికి తల మొత్తం నెరసిపోయి మనం ముసలోళ్ళం అయిపోయినా కూడా దేవుడు మనల్ని చంటి పిల్లల్లాగే చూస్తాడంట. అది ఆయన మనస్సు, ఆయన మమత. నేను చెప్పలా, బైబిల్లో ఉంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి తీయండి నాయన. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి తీయండి, చదవండి అక్కడ ఏముందో. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. అంటే ముదిమి వచ్చు వరకు అంటే మనలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అందుకని తల వెంట్రుకలు నెరయ వరకు అన్నాడు. వెంట్రుకలు పూర్తిగా తెల్లబడిపోవటం, తల వెంట్రుకలు నెరయ వరకు. నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే. అద్దుగో. ముసలమ్మని ఎవరన్నా చంకనేసుకుంటారా? ముసలయ్యని ఎవరన్నా చంకనేసుకుంటారా? ట్రై చేస్తారా? ఇంటికి పోయి మీ ఇంట్లో ముసలోళ్ళు ఉంటారుగా, తాత తాత రావే నేను చంకనేసుకుంటానంటే ఏమంటాడు తాత? నన్నేడం మోస్తావయ్యా, నీ చంకెంత నేనెంతరా అంటాడా అనడా? కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడో తెలుసా? ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అన్నాడు. ఇది అబద్ధమా? అంటే నువ్వు నీ మనవడికి తాతవి, నీ మనవరాలికి నువ్వు అమ్మమ్మవో నాయనమ్మవో ఏదో అవుతావు. అలాగే నీ పిల్లలకు తల్లివి అంటే అమ్మవి, వాళ్ళ పిల్లలకి అమ్మమ్మవో నాయనమ్మవో. నీ పిల్లలకు నువ్వు తండ్రివి, వాళ్ళ పిల్లలకు నువ్వు తాతవి. మీ అమ్మకు నాన్నకు మాత్రం నువ్వు కొడుకువి. వీళ్ళందరూ నీకంటే చిన్నోళ్ళు, అమ్మా నాన్న నీకంటే పెద్దోళ్ళు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, 90 ఏళ్ళు ఆమెకి 90 ఏళ్ళు. ఆమె కోడలు కూడా పింఛన్ తీసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఏమయ్యా, ఆమె కోడలు కూడా పింఛన్ తీసుకుంటా అంటే ఏం వయసు ఎంత? 60 దాటింది. అత్తమ్మకేమో 90, కోడలికేమో 60 దాటి 65 ఏళ్ళు వేసుకోండి. కొడుకు వచ్చేసి 67 ఏళ్ళు. 67 ఏళ్ళు పెద్ద ఆయన, లేకపోతే 70 వేసుకోండి, 70 ఏళ్ళు. వాళ్ళ అమ్మకి 90 ఏళ్ళు. ఆమె 20 ఏళ్ళప్పుడు పుట్టాడు ఈయన, ఈయనకు 70. ఈయన భార్యకు ఒక 65 వేసుకుందాం. ఆ 90 ఏళ్ళు ఆమె అంటది, ఈ 70 ఏళ్ళోడు పొలానికి పోయి ఇంకా రాకపోతే ఎవరిని 65 ఏళ్ళ ఆమెని అమ్మాయి అంటది. ఈ 65 ఏళ్ళ ఆమెను ఎవరైనా అమ్మాయి అంటారా? ఊహించండి ఒక్కసారి. 65 ఏళ్ళ ఆమెని మనం బామ్మగారు అంటాం అనుకోండి, 65 ఏళ్ళ ఆమెన అమ్మాయి అనగలిగేది అత్తమ్మ. అంటది 65 ఏళ్ళ కోడల్ని, అమ్మాయి పిల్లగాడు ఇంకా రాలా అంటది. ఆయన పిల్లగాడా? తక్కువ లేవు, 70 ఏళ్ళు. 70 ఏళ్ళని పట్టుకొని పిల్లగాడేంది? 65 ఏళ్ళ ఆమెను పట్టుకొని అమ్మాయి ఏంది? ఈయన అమ్మాయి కాదు, ఆయన పిల్లాడు కాదు. ఆయనేమో తాతయ్య అయ్యాడు, ఈమెమో నాయనమ్మ అయింది, అమ్మమ్మ అయింది. కానీ ఈ పెద్ద ముసలావిడ అంటుంది వీళ్ళిద్దరిని, ఒకడేమో పిల్లగాడు అంటుంది, ఈమెనేమో అమ్మాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ వాళ్ళు కన్న వాళ్ళకి, వాళ్ళు కన్నోళ్ళకి వీళ్ళు పెద్దోళ్ళు, కానీ వీళ్ళని కన్నోళ్ళకి వీళ్ళు ఎప్పుడూ చిన్నోళ్లే. కొద్దిగా 20-30 ఏళ్ల తేడాకే పిల్లాడంది అమ్మ, పిల్లవాడంది అమ్మ. అలాంటిది ఆయన సమయమునకు, ఆయన కాలమునకు అసలు మితే లేదే. ఆయన వయస్సుతో పోల్చుకుంటే అసలు ఆయనకు వయస్సు ఇంతని చెప్పడానికి అసలు కాలమే లేనివాడే. కాలాతీతుడైన దేవుని వయస్సు ఎక్కడా?
నిన్నగాక మొన్న పుట్టిన ఈ భూగ్రహం, దానిలో పుట్టిన మనుష్య గణం, ఈ మనుష్యాళి మొత్తం దాటుకుంటూ ఫైనల్ స్టేజ్లో ప్రస్తుతం ఉన్నాం మనం. మన ఏజ్తో పోల్చుకుంటే ఆయన ఎంత పెద్దవాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని వయసు ఎక్కడ, మన వయసు ఎక్కడ? అందుకే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా ఈ పాట పాడొచ్చు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. పాడదామా? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన, నిన్ను కన్న తండ్రి వల్చు నిన్ను చేరితిని నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. దేవునికి స్తోత్రం. వింటున్నారా? నీకు 90 వచ్చినా సరే ఈ పాట పాడుకోవచ్చు. నా వయసు ఎంత నాయనా అనొచ్చు. దేవుని ముందుకు వెళ్ళిను. దేవుడు అన్నాడు, నీ వయసు ఏంది పనికిమాలిన మొగాని 90 ఏళ్ళు వచ్చిన సిగ్గులేదు అన్నాడు. నా వయసు ఎంత నాయనా అంటే, ఉన్న కుమారి దమ్మ నా సంకలో పెట్టుకుంటా అంటాడు. నా వయసు ఎంత తండ్రి అంటే, అవునా కుమారుడా రానాయన నీ తల మొత్తం నెరసిపోయినా సరే నా వయసు ఎంత తండ్రి అంటే ఆయన అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన వయసుతో పోలుస్తున్నావు. నాయన నీ అనుభవంలో నీ వయసులో నేను ఎంతటి వాడను ప్రభు అంటే, చిన్న బిడ్డవరా దా అంటాడు. నిజంగా నా తండ్రి మనందరినీ అలా చిన్న బిడ్డల్లా చూస్తున్నాడు కనుకనే కోపగించుకోవటంలా చాలా విషయాలలో. ఆయన సరిగ్గా కోపపడితే అయిపోయిందే మనకి. పచ్చడే. దేవునికి స్తోత్రం. దీర్ఘ శాంతము గలవాడే పసిపిల్లలతో ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నాడు. ఎన్నోసార్లు అడుగులు జారి, అయ్యా నేను ఒక అసహ్యుడినయ్యాను అంటే, పసిదాను అమ్మ నువ్వేం తెలుసు నీకుదా, ఏం కాదులే, క్షమిస్తున్నాను లేకపోతే దిద్దుకో, నువ్వు చేసుకునే నీ నెత్తికే వస్తాయమ్మా, నువ్వు చేసుకునే నీకే వస్తాయిరా, ఇబ్బంది పడతావురా, వదిలేనానా. పాపం ఎప్పుడు మంచిది కాదయ్యా, నిన్ను పాడు చేసిద్దిరా, చేసేటప్పుడు బాగుంటుందిరా, దాని పనిష్మెంట్ భయంకరంగా ఉంటుందయ్యా. నువ్వు తప్పు చేసావని ఎందుకు నేను బాధపడుతున్నానంటే దాని ఎఫెక్ట్ నీ మీద పడిద్దిరా, అది నువ్వు తట్టుకోలేవు, అందుకని నేను బాధపడుతున్నాను రా. ఆ ప్రమాదం లేకపోతే నేనే చెప్తున్నా కదరా హాయిగా పాపం చేసుకోమని. కానీ వద్దురా అని ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల రేపు నువ్వు అల్లాడుతావురా, అది నేను తట్టుకోలేను రా, అందుకని పాపం వద్దంటున్నాను నేను. అది మమత్వం ఉంది అందులో, జులుం కాదండి, పెత్తనం కాదండి, ప్రేమ ఉంది, అందుకు మానమంటున్నాడు పాపం. నీ బిడ్డ తాగుతుంటే నీ గుండె ఎట్ట కొట్టుకుంటుంది. అందులో మంచి ఉంటే నేనే తాపుతుండ్రా, కానీ తాగి చాలా మందిని చూస్తున్నాను రా, చిన్న వయసులో లివర్ పాడైపోయి కిడ్నీలు పాడైపోయి చచ్చిపోతున్నారా. అయ్యా 30 కూడా ఎండకు ముందు చచ్చిపోతున్నారా. అందులో మంచి ఉంటే నేనే డబ్బులు ఇచ్చి తాగుమందును కదయ్యా, వద్దని ఎందుకంటున్నాను రా. రేపు ఆ కిడ్నీయో లివరో చెడిపోయి నువ్వు నా కళ్ళ ముందు వెలవెల్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేనయ్యా. అందుకే అది వద్దురా, వద్దయ్యా నా మాటినయ్యా అడుగుతావు కదా నీ బిడ్డని. అయినా వాడు అహంకారంతో అదే చేస్తుంటే గుండె గాయమైపోయింది కదా, లోపల మూలుగుతావు కదా. దేవుడు కూడా మన విషయంలో అంతే స్పందిస్తాడు.